మీనరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ప్రతి పనిలోనూ మనస్సు పెట్టి పని చేయాలి. ఎందుకంటే 2 గ్రహాలు ఉన్నాయి అనుకూలంగా. 4వ రాశిలో శుక్ర సంచారం, అలాగే 6వ రాశిలో రాహు సంచారం కలిసి వస్తుంది. మంచి ఫలితాలను సాధిస్తారు వీళ్ళు. అశ్రద్ధ వద్దు. లక్ష్య సాధనలో ఏకాగ్రత అవసరం అవుతుంది. ఏకాగ్రతను పెంచాలి. అధైర్యపడరాదు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారుల వద్ద జాగ్రత్తగా వ్యవహరిస్తే అంతా శుభమే జరుగుతుంది. కొన్ని పొరపాట్లు మనకు తెలియకుండానే జరిగే అవకాశం ఉంది. ధైర్యంగా వ్యవహరిస్తే విజయం మనదే. మిత్రుల సూచనలు తప్పనిసరిగా అవసరమైనప్పుడు తీసుకోవాలి. అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన కార్యాలని కొద్ది రోజులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వారాంతంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ స్తోత్రం మొత్తం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ఇష్టదేవత సందర్శనం, లేదా విష్ణు సందర్శనం, శివ సందర్శనం, దత్తాత్రేయ సందర్శనం, వీరిలో ఎవరిని సందర్శించినా మంచిదే. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ గ్రహదోషం అధికంగా కనపడుతోంది కాబట్టి కొద్దిగా నవధాన్యం స్వామివారి ధునిలో వేసి స్వామికి ప్రదక్షిణం చేసి అగ్ని సమర్పణం చేయటం చాలా మంచిది.